జూన్ 12 యోహాను సువార్త 12వ అధ్యాయము 27 నుండి 33 వచనములు. మన రక్షకునిలో ఒక బలమైన మానసిక పోరాటాన్ని మన ముందున్న పాఠ్యభాగంలో చూడకుండా ఉండలేము. దాని గాఢత, తీవ్రత గురించి మనం కొంచెం అవగాహనే కలిగి ఉండొచ్చు. తీవ్రమైన ప్రశ్న, నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును అనేది శ్రమపడే రక్తమాంసం చేసే ప్రార్థన. తండ్రి, ఈ గడియ తటస్థించకుండా నన్ను తప్పించుము అనేది సాత్వికుని ఒప్పుదల. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చితిని అనేది పరిపూర్ణమైన లోబడే చిత్తంతో చేసిన విన్నపం. తండ్రి, నీ నామము మహిమపరచుము. దీని అంతటి అర్థం ఏమిటి? ఒకే ఒక జవాబు మాత్రమే ఉంటుంది. ఇవి మన రక్షకుని రొమ్ములో పెళ్ళుబిక్కిన పోరాటాన్ని గురించి చెబుతున్నాయి. సంపూర్ణమైన వ్యక్తి సాధారణ భావాల నుండి తలెత్తిన పోరాటాన్ని, మనిషిగా భరించగలిగే దాని గురించి ఇవి మాట్లాడుతున్నాయి. అయినా ఈ పోరాటం పరిశుద్ధుడైన దేవుని కుమారునిలో చోటు చేసుకున్నది. ఆయన యందు పాపమేమీయూ లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:5. ఇక్కడ ఎన్నడూ విస్మరించకూడని నిజమైన క్రీస్తు సేవకులందరికీ గొప్ప ఆదరణ ఊట ఉంది. అంతర్గత ఆత్మ పోరాటం అనేది పాపం కాదనే విషయాన్ని ప్రభువు ఉదాహరణ నుండి వారు నేర్చుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకొని అనేక మంది తమ పరలోక మార్గంలో భారంతో రోజులు గడుపుతున్నారు. వారు తమ సొంత హృదయాల్లో ఒక పోరాటాన్ని కనుక్కుంటారు కనుక వారికి కృప లేదని భావిస్తారు. వారు శరీరానికి ఆత్మకు మధ్య యుద్ధాన్ని అనుభవిస్తున్నారు కనుక వారు సువార్తలోని ఆదరణను పొందలేకపోతారు. వారు తమ ప్రభువు అనుభవాన్ని గమనించి తమ భయాలను ప్రక్కన పెట్టాలి. వారు పరిశుద్ధుడైన పౌలుతో ప్రతి యుగంలోని పరిశుద్ధుల అనుభవాలను అధ్యయనం చేయాలి. క్రీస్తు అంతర్గత పోరాటాలను కలిగి ఉన్నాడు కనుక క్రైస్తవులు కూడా వాటిని కలిగి ఉంటారని వారు అర్థం చేసుకోవాలి. సందేహాలకు, అపనమ్మకాలకు దారి ఇవ్వడం నిస్సందేహంగా తప్పే. అది మన సమాధానాన్ని దొంగిలిస్తుంది. నిస్సంశయంగా తప్పు పట్టాల్సిన నిరాశ ఉంది. మనం దాన్ని ఎదిరించి మన పాపాలను క్షమించే ఓట వద్దకు తేవాలి. కానీ మన హృదయాల్లోని పోరాటం, ఆరాటం, సంఘర్షణ పాపమేమీ కాదు. విశ్వాసి తన అంతర్గత పోరాటంతోనే కాకుండా అంతర్గత సమాధానంతో కూడా గుర్తించబడతాడు. ధ్యానం కోసం మన దీనత్వంలో మనతో ప్రభువు గుర్తింపు కలిగి ఉన్నాడంటే ఆయనకు మన అంతరంగ పోరాటాలు తెలుసని అర్థం.